ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రోజు వింటూ ఉన్నారా? అనేకులకు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కండి. దేవుని దీవెనలు, ఆయన కృప మనందరి ఎడల సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఈరోజు వాక్యము నిమిత్తము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. ఆమేన్. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో. పాపమెరుగని ఆయనను అంటే ఆయన పాపం ఏమీ ఎరుగడంట. ఆయన ఏమీ నేరం చేయలేదు, ఏం పాపం చేయలేదు. ఏ విధమైనటువంటి పాపానికి ఆయన సంబంధం లేదు. కానీ మన కోసం పాపిగా చేయబడ్డాడంట. అపరాధము చేయని ప్రభువు, నేరము చేయని ప్రభువు, పాపము చేయని ప్రభువు ఒక దోషిగా, ఒక అపరాధిగా శిక్ష భరించాడు. ఎందుకయ్యా అంటే అక్కడ అంటాడు, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగనట్లు, అంటే మనము నీతిమంతులుగా మార్చబడాలని ఆయన శిక్ష భరించాడు. అంటే మన మీద ఉన్న పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయనలో ఉన్న నీతిని మనకిచ్చారంట. దేవుని నీతి మనదగునట్లుగా. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ ద్వారా కలిగిన ఫలం ఏంటంటే మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన మన పాపములు వేసుకొని ఆయన దోషిగా వ్రేలాడాడు, ఆయన పాపిగా వ్రేలాడాడు, ఆయన పాపిగా కనబడ్డాడు. మనల్ని ఆయన ఏం చేశారయ్యా అంటే నీతిమంతులుగా మార్చాడు. రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి రాబోబు ఉగ్రత నుండి మరింత నిశ్చయముగా తప్పించబడ్డాడు. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఎంత గొప్ప విషయం. మనమేమీ బలర్పించలేదు, మనమేమి కోడో దూడో మేకో నరబలో ఏది చేయలేదు. మరి ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసు మన కొరకు పాపిగా మారాడు, ఆయన దోషిగా మారాడు. పిలాతు అన్నాడు కదా, ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదు, మరణానికి తగిన ఏ కారణం కనిపించట్లేదు. ఏ దోషము లేకుండానే శిక్ష విధించారు. ఎందుకంటే ఆయన మన దోషములను ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన యొక్క శిక్ష ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసయ్య నీతి మన మీద ఇప్పుడు ఉంది, మన దోషములు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, ఆయన రక్తమును బట్టి నీతిమంతులుగా మార్చబడ్డాం. అంటే మీరు బాగా గమనించండి, నీ మీద నా మీద ఏ శిక్ష లేదండి, ఇప్పుడు ఏ పాపం లేదండి. ఇప్పుడు ఎందుకంటే మనం పాపిని అని బాధపడవసరం లేదు, అపరాధిని యేసయ్య అని పాడవసరం లేదు. ఇప్పుడు పాపిని ప్రభా, దోషుని ప్రభా, పురుగును ప్రభా అని ఏమీ ప్రార్థన చేయవలసిన పని లేదు. కారణం ఏంటంటే మన పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి, మనం నీతిమంతులుగా మార్చు. ఇప్పుడు యేసయ్య నీతి నీలో ఉంది, అది నువ్వు నమ్మాలి, అది నువ్వు విశ్వాసంతో పొందుకోవాలి. నీవు నేను నీతిమంతులమే, మనలో పాపము లేదు, పాపమునకు ఏ విధమైన అధికారం మన మీద లేదంట. పాపానికి దోషానికి మన మీద అధికారమే లేదంట. మన పరిశుద్ధులం, నీతిమంతులం. ఎవరిని బట్టి అంటే యేసయ్య సిలువను బట్టి. అందుకే సిలువకు మనం విధేయులంగా ఎప్పటికీ లోబడి బ్రతకాలం. కారణం ఏంటంటే ఆ సిలువే నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలం. ఆ రక్తమే నిన్ను నన్ను విమోచించింది. గనక విశ్వాసముతో ఆయన నీతిని మనం పొందుకుందాం, అనుభవిద్దాం. ఆయన కృప మనం పొందుకుందాం. మరి దేవుని నీతిలో మనం బ్రతుకుదాం. విశ్వాసంతో నేను నీతిమంతుణ్ణి అని నువ్వు గుర్తించాలి, నీతిమంతురాల్ని అని నువ్వు గుర్తించాలి. ప్రభువు నీతి నీ మీద ఉంది. ఎలా నీతిమంతుడు అంటే నీ క్రియలు కాదు, నీ యొక్క త్యాగం కాదు. ఇది దేవుని నీతి, దేవుని క్రియలు, దేవుని యొక్క త్యాగం. సో దేవుని నీతి నీ మీద నిరంతరం నిలుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.